హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఆఫీసర్స్ గ్రేడ్ ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది చాలా మంచి నోటిఫికేషన్. ఒకవేళ కనుక మీరు ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లయితే స్టార్టింగ్ మంత్లోనే శాలరీ 1,50,000 వరకు పొందవచ్చు. సో ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెప్టెంబర్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 21st వరకు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఎగ్జామినేషన్ డేట్ను కూడా మెన్షన్ చేశారు. అక్టోబర్ 31st దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. అక్టోబర్ 17th నుండి హాల్ టికెట్స్ కూడా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి పే స్కేల్, ఒకవేళ మీరు కనుక ఈ ఉద్యోగానికి ఎంపికైనట్లయితే మీకు స్టార్టింగ్ మంత్లోనే బేసిక్ పే అనేది 50,000 రూపీస్ అనేది వస్తుంది. అదేవిధంగా ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. దీంతో పాటు అన్ని రకాల అలవెన్స్లు కూడా ఉన్నాయి. హెచ్ఆర్ఏ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా గ్రాట్యుటీ కావచ్చు, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, అదేవిధంగా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, లీవ్ ఎన్కాష్మెంట్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ లాంటి అన్ని రకాల అలవెన్స్లు ఉంటాయి. మొత్తం అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని సంవత్సరానికి 17.7 లక్షల శాలరీ అనేది ఇస్తామని చెప్పేసి ఈ క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నేను చెప్తుంది ఇది స్టార్టింగ్ మంత్ నుండే మనకు 1,50,000, 17.7 lakhs అంటే స్టార్టింగ్ మంత్లోనే మీరు 1,50,000 కంటే ఎక్కువనే శాలరీ అనేది పొందవచ్చు. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అడిషనల్గా ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అడిషనల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ బీఈ లేదా బీటెక్ పాస్ అయ్యి ఉండాలి విత్ 65% మార్క్స్ తోటి పాస్ అయ్యి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 55% మార్క్స్తో పాస్ అయినా కూడా సరిపోతుంది. మొత్తం మనకు దీంట్లో 3 రకాల డొమైన్లలో జాబ్స్ అనేది ఉన్నాయి. సో మీరు ఏ డొమైన్కి అప్లై చేయాలన్నా దాంట్లో కొన్ని మనకు సబ్జెక్టులు మెన్షన్ చేశారు. ఆ సబ్జెక్టులలో మీరు బీటెక్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమికల్ ఇంజనీరింగ్ డొమైన్లో కనుక జాబ్స్కి అప్లై చేయాలంటే ఇక్కడ మనకు మెన్షన్ చేసిన సబ్జెక్టులలో మీరు బీటెక్ అనేది పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డొమైన్లో కనుక మీరు ఈ జాబ్స్ అప్లై చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్టులలో మీరు బీటెక్ అనేది పాస్ అయ్యి ఉండాలి విత్ 65% మార్క్స్. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ డొమైన్లో కనుక మీరు జాబ్స్ అప్లై చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్టులలో మీరు బీటెక్ అనేది పాస్ అయితే ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మొత్తం 3 స్టేజ్లలో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్లో గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. థర్డ్ స్టేజ్లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో సిబిటీలో మొత్తం టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్, 0.25 నెగిటివ్ అనేది ఉంటుంది. సో దీంట్లో సిలబస్ ఏముంటుందంటే 100 క్వశ్చన్స్లో 50 క్వశ్చన్స్ అనేది మీరు ఎంచుకున్న డొమైన్ నుండి వస్తాయి. అదేవిధంగా 20 క్వశ్చన్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి వస్తాయి. అదేవిధంగా లాజికల్ రీజనింగ్ నుండి 15 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 15 క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో నెగిటివ్ అనేది 0.25, 4 తప్పులు కనుక పెడితే 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మొత్తం 44 సెంటర్స్లో మనకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఏపీ అయితే వైజాగ్, అదేవిధంగా తిరుపతి, విజయవాడ లేదా గుంటూరులో ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ అయితే హైదరాబాద్ అండ్ వరంగల్లో ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా 500 రూపీస్ అనేది ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్ అయితే వారు ఎలాంటి పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లికేషన్ ఫామ్లో ట్రావెల్ రియంబర్స్మెంట్ అనేది ఎస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎస్ పెట్టుకున్నట్లయితే మీకు 3rd క్లాస్ ఏసీ టికెట్ అనేది బుక్ చేస్తారు. సో అది 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ, మీ యొక్క అడ్రస్ నుండి 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఈ యొక్క ట్రైన్ టికెట్ అనేది బుక్ చేస్తారు. మీరు హాల్ టికెట్తో పాటు దాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. ఏంటంటే బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 3 సంవత్సరాలకు మీరు ఈ బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకొని దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల లోపు కనుక మీరు ఈ ఉద్యోగం వదిలి రావాలంటే 3 లక్షల రూపాయలు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 50,000 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది 3 సంవత్సరాల లోపు బయటికి వస్తే. సో మీరు అప్లై చేసి సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అవ్వకపోతే కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక మీరు సంవత్సరం చేసి బయటికి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ డబ్బు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకొని దీనికి అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. చాలా మంచి శాలరీ. సో కాబట్టి దీన్ని ఆలోచించుకొని మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది అండి మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.